నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. సో ఈరోజు మన యంగ్ షెఫ్కి మరో కొత్త రెసిపీ చూపించడానికి గూడూరు నుంచి మైథిలి వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మైథిలి. హాయ్ అనుష. హాయ్. ఎందుకంటే డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏమైనా గుర్తొచ్చింది ఏంటి ఇక్కడ నిల్చోగానే? లేదు, కొంచెం షివరింగ్ వస్తుంది. ఎందుకు? ఫస్ట్ టైం కదా. ఇట్స్ ఓకే, నాకు కూడా ఫస్ట్ టైం వేసి. సో ఎవరితో వచ్చావు? మమ్మీతో వచ్చాను. మమ్మీతో వచ్చావా? అంత దూరం నుంచి భలే వచ్చినావురా. ఇంట్రెస్టా? టీవీ అంటే ఇంట్రెస్ట్. సీరియల్సా, యాక్టింగా? సీరియల్స్ ఆర్ యాక్టింగ్. సీరియల్స్ చూస్తావా? ఎక్కువ. సెకండ్ ఇయర్కి సీరియల్స్ చూస్తుంది. ఆంటీలు కదరా ఎక్కువ సీరియల్స్ చూసేది. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చూస్తాను. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ట్రై చేస్తావా ఎడ్యుకేషన్ అయిపోయినాక? కన్ఫర్మ్గా. అబ్బా, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఓకే, ఏ సీరియల్స్ చూస్తావు ఎక్కువగా? దీర్ఘ సోమంగళి భవ, శతమాన భవతి చూసేదాన్ని, మనసంతా నువ్వే. ఓయ్, నువ్వు కాలేజ్లోనే ఇన్ని చూస్తే సీరియల్ యాక్టింగ్లోకి దిగితే అసలు డేట్లు లేకుండా మొత్తం నాకు ఇంట్రెస్ట్ అని అన్ని సీరియల్లో ఉంటుందేమో. ఓకే, మీ ఫ్రెండ్స్కి చెప్పావా ఎట్లా వెళ్తున్నాను? చెప్పాను. ఎగ్జైటెడా? వాళ్ళకి ఎగ్జైటెడ్. కనిపిస్తాను ఎప్పుడు కనిపిస్తావని. నీ ఎపిసోడ్ తొందరగా రిలీజ్ అవ్వాలి, మీ ఫ్రెండ్స్ అందరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, నువ్వు హ్యాపీగా చూసుకోవాలి స్క్రీన్ పైన అని అనుకుంటున్నా. సో ఇంకా చాలా మాట్లాడుకుందాం వంట చేసుకుంటూ. ఇంతకీ నీకు వంట వచ్చా? వచ్చా? ఇంట్లో చేస్తావా? చేస్తాను. మమ్మీకి హెల్ప్ చేయడం కాదురా, నువ్వు చేయాలి. మమ్మీ అసలు చేయదు, నేనే చేస్తాను. మమ్మీ అసలు చేయదంట. ఆహా, ఆంటీ ఇక్కడే ఉన్నారు. ఆంటీ విన్నారా? సరే చూద్దాం నీకు ఎంత వంట వచ్చో ఇవాళ నేను చూస్తాను. టేస్ట్ చేసి నేను చెప్తా. ఓకేనా? ఇవాళ మాకు ఏ రెసిపీ చూపించబోతున్నావు? చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్. వావ్, చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ అంట. నేను వెయిట్ చేస్తున్నాను ఈ వంట కోసం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్స్, ఉప్పు, పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన చీజ్, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, పండు మిర్చి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, నూనె. సో చూసారు కదా చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్కి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ ఏంటో మనం మైథిలిని అడిగి తెలుసుకుందాం. మైథిలి, నెక్స్ట్ వాట్? ఫస్ట్ మిక్సీ బౌల్. ఫస్ట్ అయితే చికెన్ వేసుకోవాలి. ఓకే. ఆకలిస్తుంది, తొందర చేయడం. స్పూన్తో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. నిమ్మరసం కొంచెం వేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. పండు మిర్చి పేస్ట్ మొత్తం వేసేయాలి. ఓకే. ఫస్ట్ టైం వంట చేస్తున్నప్పుడు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, అవతల మనిషికి అర్థం కాకుండా చాలా బాగా కవర్ చేస్తున్నావు. కొంచెం నవ్వుకుంటూ జోష్గా చేయి. ఏమైంది? పచ్చిమిర్చి వేయాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా నో ఎక్స్ప్రెషన్. పచ్చిమిర్చి వేయాలి. అరే, నువ్వు ఎక్స్ప్రెషన్ పెట్టేవారు పంపించేదే లేదు. మీ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్? 20 మెంబర్స్. 20 మెంబర్స్. అల్లరి చేయరా మీరెవరు? చేస్తాం. మరి ఇది కూడా క్లాస్ రూమ్ అనుకో, నేను నీ ఫ్రెండ్ అనుకో, ఏ బెంచ్లో కూర్చుంటావు? అంటే క్లాసెస్ని బట్టి. ఓకే. ఒక్కోసారి ఫస్ట్ బెంచ్ ఉంటుంది అలా. అందుకే అంత కామ్గా ఉంది. ఏ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చుంటావు? అంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళు కూర్చుంటారు. సో ఏ రోజు ముందు వెళ్ళవేమో, కావాలని కొంచెం లాస్ట్ వెళ్ళి లాస్ట్లో కూర్చుంటావేమో. లేదు, ఎప్పుడు ఫస్టే వెళ్తా. ఎప్పుడైనా లేట్ వెళ్తే అప్పుడు లాస్ట్లో ఇంక ప్లేస్ దొరకదు కాబట్టి కూర్చుంటా. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు, అట్లనే మాట్లాడుకుంటూ వేసేసాయి అన్ని. ఓకే. నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి. ఓకే. పెరుగు, గరం మసాలా వేసుకో, చికెన్ మసాలా. ఓకే. ఫుల్ వేసుకోవాలి. ముక్కలకి వంట పట్టాలి. 10 minutes మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఏంటి? కడాయి పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే. మ్యాగ్నేషన్ చేసిన చికెన్ని కడాయిలో వేసి మూత పెట్టుకోవాలి. ఒక లెగ్ పీస్ నాకు.
ఇంకొంచెం వాటర్. టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం. సో మైథిలి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా 5 మినిట్స్. మరి 5 మినిట్స్లో ఏం చేద్దాం ఇప్పుడు? కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు చెప్పుకుందామా? నువ్వే చెప్పు, అప్పటి నుంచి నేనే చెప్తున్నాను. ఏనుగు చీమ జోక్స్ చెప్తావా? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటున్నావా? నేనే చెప్తాను. ఓకే చెప్పు. చీమ ఏనుగు గాఢంగా ప్రేమించుకుంటున్నాయి, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు. అయ్యో. అప్పుడు ఆడ చీమ అందరికీ చెప్పుకుంది, నేను ఇలా ఇష్టపడుతున్నాను అని. అందులో ఒక సీక్రెట్ కూడా చెప్పేసింది. ఏంటది? అలా చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంబటే ఒప్పుకున్నారు. ఏ ట్రిక్ ఏంటో చెప్పావా? లవర్స్ అందరికి చెప్పేద్దాం. ఇంతకీ ఆ చీమ ఏం చెప్పింది అనుకుంటున్నావు? వాళ్ళిద్దరు ప్రేమ నాకేం తెలుసురా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు. కొంచెం ఆలోచించి ట్రై చేయి. ఏంటిది నాకే టాస్కా? కబుర్లు చెప్పుకుందాం అన్నారు, ప్రశ్నలు అడుగుతాము అని చెప్పలేదు నాకు. నువ్వు ఒకవేళ ఎవరైనా ప్రేమించావు అనుకో, మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తావు నువ్వు? మా ఇంట్లో ఉండదు ప్రాబ్లం, వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని నన్ను చూసి ఎట్లా ఒప్పిస్తాడన్నదే పెద్ద ప్రాబ్లం. మీ ఇంట్లో వాళ్ళు నువ్వు చెప్పగానే ఒప్పేసుకుంటారా? ఎలా ఒప్పిస్తా? మంచోడనో, మంచి జాబ్ ఉందనో, లేకపోతే బాగా చూసుకుంటాడనో అట్లా చెప్పి ఒప్పిస్తారు ఎవరైనా. మరి ఇప్పుడు చీమ ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఈ ఏనుగు చచ్చిన వాడికి నేను తప్ప ఎవరు దొరకరు అని చెప్పిందేమో. కాదు, ఏనుగుకి ప్రతిరూపం నా కడుపులో ఉంది అని చెప్పింది. అది కాదురా, జోక్ వేసావు, ఎక్కడ నవ్వాలో కూడా చెప్తే బాగుంది. చీమ ప్రెగ్నెంట్ దగ్గర నవ్వాలి. జోక్ చెప్పి ఎక్కడ నవ్వాలో కూడా తనే చెప్తుంది కాబట్టి కొంచెం ఈజీ అయింది జోక్ నవ్వడంలో నాకు. కొంచెం చీజ్ వేసి, తురిమిన చీజ్ వేసి ఓకే 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి. ఓకే. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే, సో లిడ్ పెట్టేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో మైథిలి అయిపోయినట్టేనా? ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా డిష్ అవుట్ చేసుకోవాలి. వావ్. చూసారు కదా, మన మైథిలి చేసిన చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ చూడడానికైతే యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్స్, ఉప్పు, పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన చీజ్, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, పండు మిర్చి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, నూనె. చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ లెగ్ పీసెస్, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండు మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివరగా తురిమిన చీజ్ వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ రెడీ. చూసారు కదా చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నువ్వెంత బాగా వంట చేసావో నేను చెప్తాను అని చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్టింగ్ లో. ఓకే, ఏంట్రా ఎలా వచ్చింది అనుకుంటున్నావు? సూపర్ గా సూప్. నేను తినక ముందు చెప్తాను సూపర్ గా వచ్చిందని. ఓకే, నేను చేశాను కదా. ఓకే సూపర్. అదిరిపోయింది తెలుసా. చీజ్ టేస్ట్ అయితే చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా. నీకు కావాలా? నేను చేశాను కదా, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. చాలా బాగుంది. లెమన్, చీజ్, ఆ పచ్చిమిర్చి అండ్ పండు మిర్చి 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నీకు రెసిపీ ఇచ్చిన వాళ్ళకి, మా మ్యామ్కి కూడా. నువ్వు కూడా టేస్ట్ చేయి. ఓకే. ఇంకా తినలేదు. లేదు టేస్ట్ లేదురా, ఫస్ట్ నవ్వులు తిను. మసాలా ఉంది కదా. మసాలా ఉంది కదా. బాగుందా? మమ్మీ వాళ్ళకి కూడా ఈ రెసిపీ చేసి పెట్టి చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ మైథిలి, ఇక్కడ వరకు వచ్చి ఇంత మంచి రెసిపీని మాకు చూపించినందుకు. బాయ్ బాయ్. చూసారు కదా మన మైథిలి చేసిన చిల్లీ చీజ్ చికెన్ లెగ్స్ చాలా బాగుంది, అదిరిపోయింది రెసిపీ అయితే. మీరందరూ కూడా ట్రై చేయండి.
ఇంకో ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.